ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా రాజులు రెండవ గ్రంథము 21వ అధ్యాయం చదువుకుందాము. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో ఏబది 5 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెప్సిబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచు వచ్చెను. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలు దేవతకు బలిపీఠములను కట్టించి ఇశ్రాయేలు రాజైన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించుచుండెను. మరియు నా నామము ఉంచుదునని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠములను కట్టించెను. మరియు యెహోవా మందిరమునకున్న 2 సాలలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములను కట్టించెను. అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిషమును శకునములను వాడుక చేసి యక్షిని గాండ్రతోనూ సూదెగాండ్రతోనూ సాంగత్యం చేసెను. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనం జరిగించుచు ఆయనకు కోపం పుట్టించెను. యెహోవా దావీదునకును అతని కుమారుడైన సొలొమోనునకును ఆజ్ఞ ఇచ్చి, ఈ మందిరమున ఇశ్రాయేలు గోత్ర స్థానములలో నుండి నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామమును సదాకాలము ఉంచుదునని సెలవిచ్చిన యెహోవా మందిరమందు తాను చేయించిన ఆషేరా ప్రతిమను ఉంచెను. మరియు ఇశ్రాయేలీయులకు నేను ఆజ్ఞాపించినదంతటినీ నా సేవకుడగు మోషే వారికి వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమును వారు గైకొనిన ఎడల వారి పితరులకు నేనిచ్చిన దేశములో నుండి వారి పాదములను ఇక తొలగిపోనియ్యనని యెహోవా సెలవిచ్చిన మాట వారు వినక ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా లయము చేసిన జనములు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము చేయునట్లు మనష్షే వారిని రేపెను. కాగా యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఈలాగు సెలవిచ్చెను. యూదా రాజైన మనష్షే ఈ హేయమైన కార్యములను చేసి తనకు ముందున్న అమోరీయులను మించిన చెడు నడత కనుపరచి తాను పెట్టుకొనిన విగ్రహముల వలన యూదా వారు పాపం చేయుటకు కారకుడాయెను. కావున ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వినువాని 2 చెవులు గింగురు మనునంత కీడు యెరూషలేము మీదికిని యూదా వారి మీదికిని రప్పించుచు నేను షోమ్రోనును కొలిచిన నూలును ఆహాబు కుటుంబీకులను సరిచూచిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగుదును. ఒకడు పల్లెమును తుడుచునప్పుడు దాని బోర్లించి తుడుచునట్లు నేను యెరూషలేమును తుడిచి వేసెదను. మరియు నా స్వాస్థ్యంలో శేషించిన వారిని నేను త్రోసివేసి వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెదను. వారు తమ పితరులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన నాట నుండి నేటి వరకు నా దృష్టికి కీడు చేసి నాకు కోపం పుట్టించుచున్నారు గనుక వారు తమ శత్రువులందరి చేత దోచబడి నష్టము నొందుదురు. మరియు మనష్షే యెహోవా దృష్టికి చెడు నడత నడిచి యూదా వారిని పాపంలో దింపినది గాక యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తంతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను. మనష్షే చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు అతడు చేసిన దోషమును గూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. మనష్షే తన పితరులతో కూడా నిద్రించి ఉజ్జా యొక్క తోటలో తన నగరు దగ్గర సమాధి చేయబడెను. అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయెను. ఆమోను ఏలన ఆరంభించినప్పుడు 22 ఏండ్ల వాడై యెరూషలేమునందు 2 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యొట్బయూరి వాడగు హరూను
హరోసు కుమార్తె అయిన మెషుల్లెమెతు అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి యెహోవా మార్గమందు నడవక తన తండ్రి ప్రవర్తించినట్లు తానును ప్రవర్తించుచు తన తండ్రి పూజించిన విగ్రహములను తానును పూజించెను. ఆమోను సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరునందు అతని చంపగా, దేశపు జనులు రాజైన ఆమోను మీద కుట్ర చేసిన వారినందరినీ చంపి అతని కుమారుడైన యోషియాకు అతనికి మారుగా పట్టాభిషేకం చేసిరి. ఆమోను చేసిన ఇతర కార్యములను గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఉజ్జా యొక్క తోటలో అతనికి కలిగిన సమాధి అందు అతడు పాతి పెట్టబడెను. అతని కుమారుడైన యోషియా అతనికి మారుగా రాజాయెను. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.